హాయ్ అండి. నమస్తే అండి అందరికీ. ఈరోజైతే మన కిచెన్‌లోని గోంగూర చికెన్ పులావ్ చూద్దామండి. ఇప్పుడు వేసవికాలమైన చక్కగా వర్షాలు పడుతున్నాయి మరి. సో, పుల్లగా, కారంగా రెగ్యులర్‌గా చేసుకునే పులావ్ కన్నా ఈ గోంగూరతో తయారు చేసుకునే ఈ చికెన్ పులావ్ అండి చాలా సూపర్‌గా ఉంటుంది. ఇంకా సైడ్ డిష్ గానీ, పెరుగు చట్నీ గానీ ఏమీ అవసరం లేదు. లైట్‌గా పచ్చి ఉల్లిపాయలు ఉంటాయి కదండీ! అప్పటికప్పుడు కట్ చేసుకొని వేసుకొని తింటే సూపర్‌గా ఉండే ఈ గోంగూర చికెన్ పులావ్ తయారీకి ముందుగా మనం ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోని ఒక స్పూను ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ధనియాలు, అలాగే మన కారం తగినట్టు 4, 5 పచ్చిమిరపకాయలు, 7, 8 ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. వేసుకొని చేతి నిండుగా అంటే హ్యాండ్ఫుల్గా మాట పిడికిడి నిండా గోంగూర తీసుకోవాలండి. శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న గోంగూరండి తీసుకొని ఈ నూనెలో వేసి ఈ మిరపకాయలు, ధనియాలు, జీలకర్రతో పాటుగా దగ్గరగా వేయించుకోవాలండి. ఇందులో తడి అన్నది లేకుండా చక్కగా దగ్గరగా వేగిపోవాలి. ఇదంతా కూడా వేగిన తర్వాత మనం పావు స్పూన్ పసుపు, అలాగే కొంచెం రుచికి సరిపడగా ఉప్పు, 3, 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని గోంగూర అంతా వేయించి తీసి వేరే చల్లారబెట్టుకుందాం. ఇది మిక్సీ పట్టుకోవాలన్నమాట. చల్లారబెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లోని ఇంకో 2, 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని కొంచెం కరివేపాకు, 4, 5 ఎండుమిరపకాయలు వేసి అవి కొంచెం వేగిన తర్వాత మీడియం సైజువి 3 ఉల్లిపాయలు తీసుకోవాలండి. సన్నగా తరుక్కోవాలి. ఇలా సన్నగా తరిగిన 3 ఉల్లిపాయలు నూనెలో వేసి వేయించుకోవాలి. అది కొంచెం వేగిన తర్వాత ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు, అలాగే ఉప్పు మన రుచికి సరిపడ ఉప్పు, ధనియాల పొడి అర స్పూను, పులావ్ మసాలా అర స్పూను వేసుకొని ఈ మసాలాలన్నీ కూడా చక్కగా ఆయిల్లో వేయించి కలిసేటట్టు కలుపుకొని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత శుభ్రం చేసుకుంది చికెన్ అండి. ఇది శుభ్రం చేసుకున్నాను, బాగా శుభ్రం చేసిన చికెను అర కేజీ తీసుకోండి. అర కేజీ నుంచి 30 కేజీ తీసుకోవచ్చు. అలా తీసుకున్న ఈ చికెన్కి చక్కగా ఈ మసాలాలు ఉల్లితెరలో వేసుకున్నాం కదా మసాలాలు, అవన్నీ వేసాం కదా, అవన్నీ పట్టుకునేటట్టు బాగా కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టి మధ్య మధ్యలో తీస్తూ చక్కగా కుక్ చేసుకోవాలన్నమాట, ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టి తీసి ఉడికిస్తే చికెన్లో నుండి వచ్చిన వాటర్ తోటి మనం ఆల్రెడీ ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకున్నాం కదా, వాటితోటి చక్కగా ఉడికిపోద్ది. ఇక్కడ చూడండి, ఇది ముక్క మెత్తగా ఉడికిపోయింది. సో ఇలా ఉడికిన తర్వాత మనం దీంట్లోకి గోంగూర చూసారు కదా చల్లారిపోయింది, దాన్ని మిక్సీ పట్టేసుకుందాం. పట్టుకున్న ఈ గోంగూర ముద్ద ఉంది కదండి, దీన్ని ఉడికిపోయిన చికెన్లోకి వేసుకోవాలి. చూసారా దగ్గరగా అయిపోయింది చూసారా. ఇలా ఈ స్టేజ్ కల్లా చికెన్ బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న గోంగూర అందులో వేసుకోవాలి. ఇప్పుడు అర కేజీ చికెన్కి అర కేజీ బియ్యం, అలాగే కట్టల పక్కన చెప్పాలి అంటే 2 కట్టలు గోంగూర పడుతుందండి. లేదు చేతి నిండా ఆకు తీసుకున్నా సరిపోతుంది. ఇవే వాటికి కావాల్సినవన్నీ. ఈ గోంగూర ఈ చికెన్లో అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని మనం 1 స్పూన్ కారం వేసుకోవాలండి. పచ్చడికి సరిపడిన గోంగూర మిక్సీ పట్టుకోవడానికి సరిపడా ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసాం కదా, కర్రీకి సరిపడగా 1 స్పూన్ కారం అయితే సరిపోతుంది. ఓకేనండి. ఇలాగ ఈ స్పూన్ కారం వేసుకొని ఇదంతా కలిపి చక్కగా వేయించుకుంటే ఇలా రెడీ ఈ కూరని మనం డైరెక్ట్గా ఇలా అన్నంలోని తినొచ్చండి. చపాతీలో కూడా చాలా బాగుంటుంది. పులావ్ చేసుకోకపోయినా ఇలా కూడా కూర డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇలా రెడీ అయిపోయిన కూరని దించి పక్కన పెట్టుకొని వేరే ప్యాన్ ఎందులో మనం బిర్యానీ చేసుకోవాలి, పులావ్ చేసుకోవాలనుకుంటున్నాము ఆ గిన్నె పెట్టుకొని 2, 3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత కరివేపాకు, ఒక 7, 8 ఎండుమిరపకాయలు వేసుకోండి. మీకు ఇంకా బిర్యానీలో నేను ఎక్కడ ఎండుమిరపకాయ కారం వేయనని తెలుసు కదా. ఇలా ఎండుమిరపకాయలు, కరివేపాకు వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా నిలువుగా చీలికలుగా చేసుకొని అది కూడా నూనెలోని మంచిగా వేయించుకుందాం. అది కొంచెం గోల్డెన్ కలర్లోకి వస్తున్నప్పుడు 2 గ్లాసులు బియ్యం అండి, దగ్గర ఇవి అర కేజీ ఉంటాయి. చెప్పాను కదండి, అర కేజీ చికెన్కి అర కేజీ బియ్యము, 2 కట్టలు గోంగూర. బియ్యం చక్కగా మంటను తక్కువలో పెట్టుకొని బియ్యం వేయించుకోవాలండి. ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత రుచికి సరిపడగా ఉప్పు, పసుపు, హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక ఫుల్ స్పూన్ నిండా పులావ్ మసాలా వేసుకొని చక్కగా బియ్యాన్ని ఈ మసాలాలతో పాటు ఇలాగ కరకరలాడేటట్టు, మీకు తెలుసు కదా ఇప్పుడున్న, అలా ఎర్రగా వేయించుకోవాలి.
వేగడానికి 10 నిమిషాలు 15 నిమిషాలు పడుతుందండి. ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత ఈ గోంగూర చికెన్ కలిపి మనం వండుకున్నాం కదండి, అది డైరెక్ట్గా బియ్యంలో వేసేసుకోవచ్చు. మనం ఇంకా వాటర్ వేసి చికెను ఉడికించుకోలేదు కనుక స్టార్టింగే ఇవన్నీ కూడా బియ్యంతో వేసేసుకొని బియ్యంతో పాటు ఈ చికెను గోంగూర కలిసేటట్టు బాగా కలుపుకొని అప్పుడు 2 గ్లాసులు బియ్యానికి 4 గ్లాసులు మరిగించుకున్న వాటర్ మాత్రం వేయాలండి. చల్లటి నీళ్ళు అస్సలు వేయకండి. ఎప్పుడైనా బిర్యానీలు చేసి పులావులు చేసేటప్పుడు అలా బాగా మరుగుతున్న వాటర్ వంతుకి 2 వంతులు వేసుకొని చక్కగా అంత బాగా కలిసేటట్టు కలుపుకొని ఒకసారి రుచి అయి చూసుకోండి. ఉప్పు కానీ ఏదైనా మసాలా పొడి కానీ తక్కువైతే అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే నీళ్లు వేసిన వెంటనే హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఉడకాలండి. ఆ తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 5-6 నిమిషాలు ఉడికిస్తే ఇలా రెడీ అవుతుంది. ఇంకా ఇక్కడికి కొంచెం తడి ఉంటుంది, ఇక 80% కుక్ అవుతుందన్నమాట. ఈ స్టేజ్లోనే మనం కొంచెం కొత్తిమీర, ఒక స్పూన్ నెయ్యి వేసుకొని చక్కగా మంటని ఫుల్గా సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి దమ్ చేయండి. 7-8 నిమిషాలకి లేదు 10 నిమిషాలు అలా వదిలేస్తే సెట్ అయిపోద్దండి. సూపర్గా ఉంటుందండి. చూసారా, ఇలా రెడీ అయిపోద్ది. చూడండి మెతికి ఎంత బాగా ఉడుకుతుందంటే అంత బాగా ఉడుకుతుంది. ఇంకా తిన్న కొద్దీ తినాలనిపించే ఈ గోంగూర చికెన్ పులావ్ ఇలా తయారు చేసాము. మీరు ఎప్పుడు ట్రై చేస్తే ఓకే, ఎప్పుడు ట్రై చేయకపోతే ఒక్కసారి ఈ పద్ధతిలో తయారు చేసి చూడండి. ఇంటిల్లిపాదికి ఖచ్చితంగా నచ్చుతుందండి. ఓకే, చూసారు కదా. ఇంకా వేడివేడిగా వడ్డించుకుంటే సూపర్గా ఉండే ఈ గోంగూర చికెన్ పులావ్ రెడీ అయిపోతుందండి. దీనికి సైడ్ డిష్గా ఇంకేం వేరే పెరుగు చట్నీ గట్టా ఏమీ అవసరం ఉండదు. డైరెక్ట్గా పచ్చి ఉల్లిపాయ ముక్కలు ఉంటాయి కదండి, ఆ పచ్చి ఉల్లిపాయ ముక్కలతో గార్నిష్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మీకు పులావ్ అంతా తిన్నాక కావాలంటే మజ్జిగ తాగండి, అంతే. చూసారు కదా చికెన్ గోంగూర పులావ్. నచ్చిందా అండి? నచ్చితే ఒక్క లైక్ చేయండి. కొత్తగా చూసిన అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.